హాయ్ వ్యూయర్స్, మనం ఒక బోన్సాయ్ కానీ లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే ఫ్లవర్ వెరైటీ కానీ మనం కొనాలనుకుంటే మనం 4 చోట్లకి వెళ్ళి 4 రకాలుగా ఎత్తుక్కుంటాం. నేను కూడా నా బోన్సాయిలు కలెక్ట్ చేయడానికి చాలా డిఫరెంట్ ప్లేసెస్, ఇండియా అవ్వచ్చు, బయట అవ్వచ్చు, నార్త్ సైడ్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, అన్ని చోట్ల నుంచి తెచ్చి ఈరోజు 200 స్పీషీస్ ఒక దగ్గర పెట్టగలిగాను. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఈరోజు బోన్సాయ్ లవర్స్ కావచ్చు, ఇండోర్ ప్లాంట్ లవర్స్ కావచ్చు, గార్డెన్ లవర్స్ అవ్వచ్చు, వెజిటబుల్ గార్డెన్ లవర్స్ కావచ్చు, వీళ్ళందరికీ అలాగే కాకుండా నాకు కొన్ని ఇంపోర్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకోవాలనుకుంటాను. ఇంపోర్టెడ్ ప్లాంట్స్ తేవాలంటే చైనా నుంచి ఎలా తేవాలనుకుంటాను. అలాంటి ప్లాంట్స్ కానీ, నాకు పెద్ద ఎస్టేట్ ఉంది, ఆ ఎస్టేట్లో నేను గార్డెన్ ల్యాండ్స్కేప్ చేయాలనుకుంటాను, దానికి కానీ, అలాగే నాకు ఫామ్ హౌస్ ఉంది, లేదా నా యొక్క ఎస్టేట్స్ ఉన్నాయి, నాకు కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి, లేదా నా హోటల్స్ ఉన్నాయి. దేనికైనా మనం మొక్కలు అందంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మొక్కలు దొరికే ఏకైక ప్లేసు. అంటే ఒక ఆర్కిటెక్చర్ వచ్చి ఒక ల్యాండ్స్కేప్కి కావాల్సిన లిస్ట్ అంతా పట్టుకొస్తే అన్నీ ఒక పాయింట్కి 10 చోట్ల తిరగకన్నా ఒకే దగ్గర దొరికేది. మీరు ఒకటే మాట ఊహించుకోండి, దుబాయ్లో కట్టే విల్లా కానీ, దుబాయ్లో కట్టే పెద్ద ప్లేస్లో కూడా అక్కడ ఎడారిలో మనకి మొక్కలు అన్నీ దొరకవు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారంటే ఈ ఒక నర్సరీ యొక్క గొప్పతనం చూసుకోండి. ఇది 4 జనరేషన్స్ నుంచి ఈ నర్సరీని రన్ చేస్తున్నారు. ఇందులో గొప్పతనం ఏంటంటే దగ్గర 200 సినిమాలు ఇందులో షూటింగ్ అయ్యాయి. అందులో 170 దాకా తెలుగు సినిమాలే షూట్ అయ్యాయి. మీరు అవన్నీ నేను కవర్ చేస్తాను, మీరు రియల్గా సర్ప్రైజ్ అయిపోతారు. ఇక్కడ ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది ఈ గార్డెన్ కోసం. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక రైతుగా స్టార్ట్ చేసి చిన్న నర్సరీ నుంచి, అంటే ఒక 2 ఎకరాల నర్సరీ నుంచి ఈరోజు 150 ఏకర్స్కి ఎక్స్పాండ్ చేస్తూ ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు దాకా వెళ్ళారంటే అసలు దాని గురించి తెలుసుకుందాం. ఇది నేను చెప్పే కన్నా మీకు స్వయంగా ఇప్పుడు రన్ చేస్తున్న 3rd జనరేషన్ అండ్ 4th జనరేషన్ చైర్మన్ గారి ద్వారా ఆయన మాటల్లోనే విందాం అసలు ఈ నర్సరీ ఏంటనేది. అలాగే మనకి 150 ఏకర్స్ కవర్ చేయగలమో లేదో తెలియదు, చూద్దాం. ఎంత కవర్ చేయగలమో, మీకు బోన్సాయ్ అవ్వచ్చు, ఇండోర్ అవ్వచ్చు, ఫ్లవరింగ్ వెరైటీస్ అవ్వచ్చు, నేను ఎన్ని కవర్ చేయలేము, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఎవెన్యూ, ఎక్సాటిక్ అంటే మీకు ఇండోర్లో కూడా ఫారెన్ ప్లాంట్స్ చాలా ఉంటాయి. మీరు అనుకుంటారు అందరికీ రొటీన్ సార్ ఈ ఇండోర్ ప్లాంట్స్ అంటారు. ఎక్సాటిక్ ప్లాంట్స్ కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ దొరుకుతాయి. ఫస్ట్ ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ చిన్న నర్సరీకి అన్నీ వస్తాయి. సగం మంది మనకు తెలిసిన నర్సరీలు, మన చుట్టుపక్కల నర్సరీలు అన్నీ ఇక్కడి నుంచి తెచ్చుకుంటుంటారు. ఇక్కడ హోల్సేల్ దొరుకుతుంది, అలాగే రీటైల్ కూడా దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ ఛానల్ని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. మీరు ఈ ఛానల్ ఇలాంటి వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటివి ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నాకు నిజంగా ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్, ఎందుకంటే ఆ అపాయింట్మెంట్ దొరికింది అనగానే చైర్మన్ గారి దగ్గర నుంచి నేను అర్జెంట్గా ఇప్పుడు నా కార్ తీసుకొని బయలుదేరుతున్నాను. ఐఎమ్ గోయింగ్ దేర్. మీకు కూడా తీసుకెళ్ళి మొత్తం గార్డెన్ కవర్ చేస్తూ ఎండింగ్లో ఆయన ఇంటర్వ్యూ కూడా కవర్ చేస్తాను. మీరు అది కూడా చూడండి. మీరు ఏదో ఫార్వర్డ్ చేసి చూస్తే మీరు చాలా మిస్ అవుతారు. ఎందుకంటే మనం ఒక ఇంటర్నేషనల్ ప్లాంట్ చూడాలంటే మన నర్సరీలో దొరకదు. మీకు ఇక్కడ 10 రూపాయల దగ్గర నుంచి తీసుకుంటే ప్లాంట్ దగ్గర లక్షల్లో ఖరీదు చేసే ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే. అండ్ గొప్పతనం ఏంటంటే ఈ నర్సరీలో 200 కుటుంబాలు, ఆల్మోస్ట్ 200 కుటుంబాలు సర్వైవ్ అవుతున్నాయి ఈ నర్సరీ మీద. ఈ యొక్క నర్సరీ మీద 200 కుటుంబాలు బతుకుతున్నాయంటే ఊహించుకోండి. అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. నేను ఇంక లేట్ చేయకన్నా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం అనుకున్న డెస్టినేషన్ ఏషియాలో ద బిగ్గెస్ట్ అండ్ ఇండియాలో ద నెంబర్ 1 పల్లా వెంకన్న నర్సరీ. ఈ నర్సరీ గేట్ దగ్గర ఉన్నాం మనం. ఇది 150 ఏకర్స్ దగ్గర ఉంది, పెద్ద నర్సరీ. దీన్ని ఈ డేలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మొత్తం నర్సరీని కవర్ చేద్దాం కూడా. ఇందులో ఆల్మోస్ట్ 120 మూవీస్ దాకా షూట్ అయ్యాయి. అవన్నీ మనం చూసి అసలు ఈ గార్డెన్ ఎలాగుందంతా నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ నర్సరీ 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది 1953లో పల్లా నారాయణ గారు అన్న ఫస్ట్ ఫౌండర్ మెంబర్ దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆయన, ఫస్ట్ జనరేషన్. దాన్ని ఈ కడిపలంకలో దాన్ని బెస్ట్ నర్సరీగా తయారు చేశారు. దాని నుంచి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తుల్లో పల్లా వెంకన్న గారు, ఇప్పుడు ఏదైతే ఈ నర్సరీ పేరుందో పల్లా వెంకన్న గారు దీన్ని నేషనల్ లెవెల్కి ఒక విప్లవం సృష్టించి ఆల్మోస్ట్ నేషనల్ అవార్డ్స్, అలాగే పెద్ద సెలబ్రిటీస్ తోటి, రాజకీయ నాయకులతోటి ఒక ఫేమ్ తీసుకొచ్చి దీనికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఈరోజు ఇందులో మనకి చాలా ఇంపోర్టెడ్ ప్లాంట్స్, అంటే అది తైవాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, మీరు ఎక్కడి నుంచి ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కావాలంటే అన్నీ ఇక్కడ ఒక 1 పాయింట్ దొరుకుతుంది. ఇక్కడ మీకు 10 రూపాయల నుంచి మీకు ఆల్మోస్ట్ లక్షల్లో ఖరీదు చేసే మొక్కలు ఉన్నాయి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇది ఒక హాలిడే ట్రిప్లో పెట్టుకొని టూరిస్ట్ స్పాట్. ఈరోజు ఈ కడిపలంకని పల్లా వెంకన్న గారు అన్న ఆయన ఒక్క వ్యక్తి
ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యాక్చువల్లీ. ఆయన దీన్ని ఇంత పెద్ద నర్సరీ చేసి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చేశారు. ఇప్పుడు ఇది చూడడానికి ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతోమంది మామూలుగా చాలా ఛానల్స్లో కవర్ చేస్తూ టీవీలో కవర్ చేస్తూ చాలామందికి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయింది. ఓకే, మనం రియల్గా గర్వించాలి. ఎందుకంటే ఆయన ఒక తెలుగు వ్యక్తి, ఒక తెలుగు వ్యక్తి ఇంత పెద్ద నేషనల్ స్టైల్లో ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్లేందుకు మనం గర్వపడాలి. దీనికి వీళ్ళకి సపోర్ట్గా ఆల్మోస్ట్ స్కూలింగ్ ఏజ్ నుంచే వాళ్ళ పిల్లలైన మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది పివివి సత్యనారాయణ మూర్తి గారు. ఆయనకి సపోర్ట్ చేస్తూ ఫాదర్కి ఈ నర్సరీని ఆల్మోస్ట్ దాని నెంబర్ 1 పొజిషన్లో నిలబెడుతూ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని బెస్ట్ నర్సరీగా నిలబెట్టి ఈరోజు దాని లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ గార్డెన్లో ఈ నర్సరీలో ఇంత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి. చక్కటి పాండ్స్, చక్కటి ఫ్లవర్ గార్డెన్స్. ఇందులో ఈ గార్డెన్స్ చూసి దగ్గర 127 తెలుగు మూవీ షూటింగ్ అయ్యాయంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే మిగిలిన అన్ని భాషలు కలుపుకొని దగ్గర 200 సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. ఓకే, ఇందులో పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ రావడం జరిగింది. ఇందులో చూడండి అనుష్క గారితో సారు, అలాగే అనుష్క గారి తర్వాత జగపతి బాబు గారు, వీళ్ళిద్దరు ఇక్కడ మొక్కలు కొన్నారు. అలాగే చాలామంది సెలబ్రిటీస్ లైక్ బాలకృష్ణ గారు ఫస్ట్ మంగమ్మ గారు మనోడి సినిమా ఇక్కడ తీయడం, శ్రీదేవి గారు ఇక్కడ షూటింగ్కి రావడం, మన జయప్రద గారిని చూడొచ్చు. అంటే ఫస్ట్ జనరేషన్ అయిన అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ నితిన్ గారు, అలాగే శర్వానంద్ గారు, వీళ్ళ దాకా ఈరోజు మనం ఇక్కడ షూటింగ్లు జరిగాయి. ఇవన్నీ మనం చూడొచ్చు. అలాగే మనకి లెజెండరీ డైరెక్టర్స్ లైక్ డైరెక్టర్లు తీసుకుంటే రాఘవేంద్రరావు గారు, కోదండ రామరెడ్డి గారు, అలాగే ప్రొడ్యూసర్ తీసుకుంటే రామానాయుడు గారు, అలాగే నాగబాబు గారు, వీళ్ళందరూ. అలాగే ఇక్కడ మెయిన్ చూడొచ్చు ఇంపార్టెంట్ పర్సన్, నోన్ పర్సన్లో మన ఇన్ఫోసిస్ ఫౌండర్ మిస్సెస్ సుధామూర్తి గారు ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ కాకుండా చిన్నజీఆర్ స్వామి గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది దీనికి. అలాగే ప్రముఖ నేతలైన మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎక్స్ సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మెగా హీరో చిరంజీవి గారు, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన చిన్నజీఆర్ స్వామి గారు. ఓకే, ఈ పిక్చర్లో చూడొచ్చు మనం. ఓకే, అలాగే 2021లో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఓకే అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద అందుకోవడమే కాకుండా చంద్రబాబు గారి చేతుల మీద ద బెస్ట్ నర్సరీ అవార్డు ఒకటి తీసుకోవడం జరిగింది. ఇలాంటి అవార్డులు నేషనల్, స్టేట్ లెవెల్లో చాలా అవార్డ్స్ ఆయన 10కి పైన అవార్డ్స్ ఆయన రిసీవ్ చేసుకోవడం ఉన్నాయి. ఇవన్నీ మీకు పైన గ్లిమ్స్లో పెడతాను, ఒకసారి పైన చూడండి. మీకు అన్ని అవార్డ్స్ ఆయన రిసీవ్ చేసుకొని ద బెస్ట్. పల్లా వెంకన్న గారి రేగా మన తెలుగు వాళ్ళుగా మన అందరం గర్వించాల్సిందే. నిజంగా నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఒక తెలుగు వ్యక్తి చిన్న నర్సరీని స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఆస్థానం, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఇన్ని అవార్డ్స్ పొందడం, ద గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పొందినందుకు రియల్గా మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. నిజంగా ఈయన గురించి చెప్పాలంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ ఈయన పేరు మీద ఒక పుస్తకమే రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు నర్సరీ రాజ్యానికి రారాజు. ఓకే, పల్లా వెంకన్న అనే పుస్తకం ఉంటుంది. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను అమెజాన్లో కూడా చూశాను. ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడానికి ఉపరాష్ట్రపతి అయిన మన వెంకయ్య నాయుడు గారి చేతుల మీద ఇది లాంచ్ చేయడం జరిగింది. అంటే ఒక గర్వకారణం. ఒక కామన్ వ్యక్తికి ఉపరాష్ట్రపతి వచ్చి లాంచ్ చేయడం, ఒక వ్యక్తి వచ్చి ఆయన జీవిత చరిత్ర రాయడం అన్నది ఒక పెద్ద అచీవ్మెంట్. ఓకే, ఇప్పుడు మనం చైర్మన్ అయిన పివివి సత్యనారాయణ మూర్తి గారిని కలుద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి. నమస్తే సార్. నమస్తే. నైస్ మీటింగ్ సార్. అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు, మీ షూటింగ్కి మొత్తం గార్డెన్ పర్మిషన్ ఇచ్చినందుకు రియల్గా థ్యాంక్ యూ సార్. కానీ నిజంగా చెప్పాలంటే మేము అనుకున్న దానికన్నా, నేను దీని గురించి విన్నదానికన్నా ఇక్కడ చూసిన తర్వాత రియల్గా చాలా పెద్ద ప్రపంచం సార్. సార్, ఇంత పెద్ద సామ్రాజ్యం చూశాక మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. రియల్గా ఇంతది ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇంత స్టాఫ్ని, ఇన్ని ఛాలెంజెస్ని, ఇంత పెద్ద కాంపిటీషన్ ఎలా మేనేజ్ చేస్తున్నారో చూద్దాం అనుకోండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్. ఇప్పుడు మీ దాంట్లో ఏ మొక్కలు ఉన్నాయో ఒకసారి వివరిస్తారు కొంచెం. అంటే ఇంటర్నేషనల్గా కొన్ని ఉన్నాయంటున్నారు, లోకల్ కొన్ని ఉన్నాయంటున్నారు. మీరు ఎక్కువ ఏది ఫేమస్, ఏది బాగా చేస్తారు ఇక్కడ? మా దాంట్లో మామూలుగా ఇండోర్, అవుట్డోర్, ఆర్నమెంటల్, ఎవెన్యూస్, ల్యాండ్స్కేపింగ్, చైనా ప్లాంట్స్, థాయిలాండ్, మొత్తం అన్ని రకాల మొక్కలు ఉంటాయండి.
ఒక ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఒక లిస్ట్ పట్టుకుని వస్తే దాంట్లో కావాల్సిన మామూలుగా 100 to 500 వెరైటీస్ మేము అవైలబుల్గా ఇస్తాము. సో రియల్గా నేను అనుకున్నాను చాలా ఎక్కువ. అసలు బాన్సాయ్ అంటే నేను అనుకుంటానంటే కడియంలో మొక్కలు ఎక్కువ పెంచుతారు, బాన్సాయ్ అంత పట్టించుకోరండి. బాన్సాయ్లో కూడా మీరు ట్రేలో గ్రానైట్తో పాట్స్ చేసి దానికి రాళ్ళు అతికించి ఒక నెక్స్ట్ లెవెల్లో చేశారు. రియల్గా అద్భుతం. నేను రియల్గా మీతో కొన్ని అడగాలనుకుంటున్నాను సార్. మీరు మొత్తం ఇది మీ ఫాదర్ కదా సార్, ఆయన స్టార్ట్ చేశారు కదా మీ ఫాదర్? మా ఫాదర్. ఆయన పేరు సార్? పల్లా వెంకన్న. పల్లా వెంకన్న గారు. ఓకే. ఆయనకి ఇప్పుడు ఎంతమంది? ముగ్గురు పిల్లలు అన్నారు. నాన్నగారికి ముగ్గురు అండి. మా ఫాదర్ అండి ఆయన. మా ఫాదర్ పేరు, మా తాతయ్య గారి పేరు పల్ల నారాయణ. ఆయన స్టార్ట్ చేశారా? తర్వాత మీరు ముగ్గురు కదా సార్? మేము ముగ్గురు అన్నదమ్ములు. ఇది మీ పేరు సార్? పూర్తి పేరు? పేరు పల్లా వీర వెంకట సత్యనారాయణ సత్యబాబు అండి. ఓకే. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? తమ్ముడు మామూలుగా పల్లా సుబ్రహ్మణ్యం. ఇంకో తమ్ముడు పేరు పల్లా గణపతి. ముగ్గురులో మీరే పెద్ద ఆయన? ముగ్గురు. నాన్నగారు కూడా నేనే. ఓకే సార్. మీ ఫ్యామిలీ సార్ ఎంతమంది సార్? ముగ్గురు. మీ పిల్లలు? మా పిల్లలు నాకు ముగ్గురు పిల్లలండి. ఒక పాప, 2 బాబులు. వాళ్ళు కూడా ఇదే బిజినెస్ కూడా ఇక్కడే మామూలు డైరెక్ట్ కాలేజీలో ప్లేస్మెంట్లు అండి వాళ్ళు. మామూలుగా ఇక్కడే ఇంకా జాబులు వదిలేసి 2 పిల్లలు ఇక్కడే ఇదే చూసుకుంటున్నారండి. ఇదే చూసుకుంటున్నారు. మా నాన్నగారు ఇదే చూసుకోండి. 3 జనరేషన్లు. మనకు అవసరం లేదు. మూడో పాప అండి. పాప పెళ్ళి అయిపోయిందా? మ్యారేజ్ హౌస్ వైఫ్. అల్లుడు ఇందులో లేడా? బిజినెస్లో నర్సరీలో లేదు. సాఫ్ట్వేర్. ఓకే సార్. నైస్ సార్, నైస్. ఓకే. సో మీరు చిన్నప్పటి నుంచి ఇదే చేస్తారా, ఇంకేమైనా చేసేవారా? నేను చదువుకున్న తర్వాత ఇంట్లో వస్తే అంటే మా ఫాదర్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఓకే. నాన్నగారికి ఒక సాయం ఉంటుంది. అంటే మీరు స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజ్ బ్రదర్స్ కూడా అలాగే వచ్చారా? బ్రదర్స్ కూడా అలాగే వచ్చారండి. ఆ తర్వాత వాళ్ళు 4-5 ఇయర్స్కి వెళ్ళి. ఓకే. మీరు మొత్తం ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే మీరు మీ వయసు అంతా ఆల్మోస్ట్ ఇక్కడే గడిపారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు నర్సరీలో ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ టోటల్? ఇప్పుడు మామూలుగా 35 ఇయర్స్ 38. మీకే 35 ఇయర్స్ ఉంటుంది. 30 ఇయర్స్ ప్రకారం చెప్పండి సార్. అప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ కడియం లంకలో ఉన్న నర్సరీలు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఎన్ని నర్సరీలు పెరిగాయి ఇక్కడ? అప్పుడు చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు ఆకుల సుబ్బారావు గారిది చాలామంది గురిలంకలోను, కడియం లంకలోను, వెంకయ్యపేటలోను మామూలుగా అన్ని నర్సరీలు కొన్ని వేళలో లెక్కెట్టే నర్సరీ. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ సుమారుగా? కొన్ని మామూలుగా ఒక 1000-1500 నర్సరీలు ఉంటాయండి. 1000 దాకా ఉంటాయి కదా? 1000 నర్సరీలు ఉన్నాయి. అయితే 1000 మీద ఉంటాయి. చిన్న 1000 మీద ఉంటాయి. మీది ఎన్ని ఎకరాలు సార్? ఇక్కడ మాది ఒక మామూలుగా 120 ఎకరాల్లో రన్ చేస్తాం. మా ముగ్గురు బ్రదర్స్ 120 ఎకరాల్లో మొత్తం ముగ్గురు బ్రదర్స్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి సార్? సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చారా లేదంటే ఇక్కడ కొన్నారా? మీకు ఎలాగ పరిచయం? ఇది నాన్నగారు మామూలుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా నర్సరీ మామూలుగా డెవలప్ చేస్తున్న టైంలో ఈ షూటింగ్స్ కానీ వచ్చేవారు. మామూలుగా ఒడియా వాళ్ళు వచ్చారు. ఒడియా పిక్చర్లు మామూలుగా. ఓకే. బెంగాల్ పిక్చర్లు ఇలా మొదలెడితే తర్వాత హైదరాబాద్ ఇలాగా వచ్చేవారు. ఓకే. తర్వాత మా దాంట్లో స్టార్టింగ్ పునాదిరాళ్ళు డైరెక్టర్ గారు మన ఊరు గాంధీ అని. ఓకే. చిరంజీవి గారు తెలుసు పునాదిరాళ్ళు గారు మన ఊరు గాంధీ అని తీశారు. ఓకే. అప్పుడు నుంచి స్టార్టింగ్ దగ్గర 120. షూటింగ్ ఇందులో అయిందా? ఇక్కడ అయిందా? అయిందండి. ఇక్కడ ఇందులో ఇప్పుడు ఎన్ని షూటింగ్లు అయ్యి ఉంటాయి సుమారు ఒక 127 సినిమాలు అయినాయండి. 127 సినిమాలు ఇది ఈ గార్డెన్లో? ఈ 127 అయినా ఎవరి దగ్గర ఒక పైసా కాకుండా తీసుకోకుండా తెలుసు మామూలుగా మా పేరు వేయండి, మా నర్సరీ పేరు వేయండి, నా పేరు వేయండి అని మా నాన్నగారు అడిగేవారు. అది వాళ్ళకి కరెక్ట్గా స్క్రీన్ మీద వేసేవారు. అలాగా పబ్లిసిటీ ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, ఇదంతా ఎక్కడ ఎలివేట్ అయింది, ఈ మొక్కలు ఎక్కడ ఉన్నాయి అనేది బాగా స్క్రీన్స్ మీద అలా డెవలప్ అయిపోయింది. ఇది నర్సరీ అయిపోయింది. ఇప్పుడు సుమారుగా ఈ 1000 నర్సరీలు ఎంతమంది ఉపాధి కల్పిస్తుంటారు సార్ ఇక్కడ? సుమారు మామూలుగా 10,000 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఓన్లీ నర్సరీ మీద 10,000 కుటుంబాలు బతుకుతున్నాయి. మామూలుగా చాలా ఊళ్ళో నుంచి బయట ఊళ్ళ నుంచి సందిపూడి, నర్సిపూడి, నవాపేట చుట్టుపక్కల ఇలాగ మొత్తం సరౌండింగ్ ఒక 20-15 కిలోమీటర్స్ నుంచి విపరీతమైన ఆటోల్లో జనాలు వస్తారు. 10,000 కుటుంబాలు బతుకుతున్నాయి అంటే అంతకన్నా అంటే ఒక ఫ్యాక్టరీ కంపెనీ పెట్టి మీరు ఉపాధి ఇస్తున్నట్టు అందరూ కలిసి మీ అందరూ 13 గ్రామాల్లో ఉన్నాయి సార్ ఇప్పుడు నర్సరీ. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు సార్? మీ దగ్గర ఎంతమంది? మా దగ్గర ఇప్పుడు సుమారు 200 మంది ఉంటారు. 200 మంది మీ దగ్గర పనిచేస్తున్నారు. మీరే 200 మంది 10,000 మంది పనిచేస్తున్నారు. సార్ ఒక క్వశ్చను, ఇప్పుడు కడియపులంకలో ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నర్సరీ పెట్టాలనుకోండి, అది వేయబుల్ అంటే
ఇంతమంది కాంపిటీషన్లో అది నిలబడగలరా ఎవరైనా? నా క్వశ్చన్ డౌట్. ఎందుకంటే రోజుకి ఇంత పుట్టగొడుగులా కొత్త వాళ్ళు వస్తున్నారు కదా. మీరు ఇంతమంది సీనియర్స్ ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన 2 ఎకరాలు తీసుకొని నర్సరీ పెడితే నిలబడగలడా, నిలదొక్కోగలడా అన్నది నా క్వశ్చన్. అంటే మామూలుగా ఎవరి హాబీ రాలేదండి. మామూలుగా హాబీ కాదు కదా, కుటుంబాన్ని కూడా పోషించాలి కదా. అందరూ డెవలప్ చేస్తున్నారండి. డెవలప్ చేసే విధానంగా మామూలుగా ఇలా అనుకోండి, ఇదే అందరూ పంచుకోవాలండి అంతే. అంతే కదా, కష్టమే కదా. ఇప్పుడు మీరు అన్నీ ఎక్కడ తైవాన్ నుంచి తెప్పిస్తారా, చైనా అన్నీ తెప్పిస్తారా? దగ్గర ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయండి. ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? డెవలప్ చేసి కొన్ని మామూలు బెంగాల్ నుంచి తెస్తాం, కొన్ని కర్ణాటక నుంచి తెస్తాం, బయట అవుట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి చైనా, థాయిలాండ్, మామూలుగా ఇండోనేషియా ఇవన్నీ వస్తాయి. ఓకే సార్. ఒక మొక్క ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్లో ఒక హైయెస్ట్ మొక్క, నేను ల్యాండ్స్కేప్ చేశాను ఒక 10 ఎకరాల్లో, లేదా 5 స్టార్ హోటల్కి నాకు ల్యాండ్స్కేప్లో లాబీలో మంచి పెద్ద మొక్క కావాలంటే మీ దగ్గర కాస్ట్లీ మొక్క పెద్దది హైయెస్ట్ రేట్ ఎంత ఉంది సార్ ఇప్పుడున్నట్లో? ఇప్పుడు నాట్లో మామూలుగా హైయెస్ట్ చెప్పండి చూడ, ఆడియన్స్ కూడా తెలియాలి కదా. ఈ రేట్ దాకా ఉన్నాయి ఇండియాలో అమ్మబడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోకన్నా ఆంధ్రాలోనే దొరుకుతాయని తెలియాలి కదా ఆడియన్స్కి. అంత ఇప్పుడు లక్షల్లోనే ఉంటాయండి అంతే. లేవండి ఒక 10 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. లోయెస్ట్ చిన్న మొక్కలు అంటే ఈ చైనీస్ మొక్కల్లో ఇంపోర్టెడ్లో లోయెస్ట్ ఎంత వస్తుంది సార్? ఎవరైనా చిన్న కొనుక్కోలు 500, 400 అలా అంటే 500 నుంచి 10 lakhs దాకా ఉన్నాయి మన దగ్గర మొక్కలు. మామూలుగా 10 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి మొక్కలు. అవి మామూలువి. ఇప్పుడు ఈ చైనీస్ బాన్సాయిలు అయితే ఒక 2,000తో స్టార్ట్ అయ్యి 500 కూడా ఉంటాయి, 500, 300 కూడా ఉన్నాయి. ఓకే, 300 చిన్న నుంచి మనకి 10 లక్షల దాకా ఉంది మన దగ్గర. ఓకే సార్, నైస్. అయితే మీరు యూత్కి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్త యూత్ ఇందులోకి రావాలి అంటే కడిప్లాంగ్లోకి రాకూడదు కానీ నర్సరీ పెట్టుకోవచ్చు, అంతేనా? ఎందుకు రాకూడదు అంటే ఇంత కాంపిటీషన్లో ఎక్కడ నిలబడతాం సార్, ఎంత నిలబడతాం? అలా కాదు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు కొందరు నాకు ఇక్కడ తెప్పించుకొని వైజాగ్లోని మిగిలిన రాజమండ్రిలోని అమ్ముతున్నారు, అది ఇంకా బెటరా, ఇక్కడే పెట్టడం బెటరా? అంటే వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటే ఇక్కడే. ఇప్పుడు కష్టపడి దాన్ని సాధించాలి అనేటువంటి తపన వాళ్ళకి ఎక్కడైనా చేస్తున్నారు సార్, చేస్తున్నారా? బట్ వాళ్ళ ఫ్యామిలీ సర్వే అవుతున్నాయా బాగానే? అంటే ఇంకా రన్నింగ్లో ఉన్నాయండి. మా 3 years మట్టి బాగా డౌన్ అయిపోయింది, బాగా డౌన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి చోట వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే నాది విశాఖపట్నం సార్. విశాఖపట్నం కావాలన్నా కడిప్లాంగ్ నుంచి వచ్చేవి. ఇప్పుడు విశాఖపట్నంలోనే చాలామంది కడిప్లాంగ్ని తెచ్చి చాలా నర్సరీలు పెట్టారు. ఏ టౌన్కి ఆ టౌన్, ఏ విలేజ్కి ఆ విలేజ్ బాగా డెవలప్ నర్సరీలు అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే కొత్త పలసంగా అంటే దాన్ని చూసుకుని చేసుకుని దానికి నిలబడ్డ వాళ్ళు అయితే పర్వాలేదు. ఈ ఇంత హ్యాండిల్ చేయడానికి 200 మంది ఉన్నారు కదా. లేబర్ ప్రాబ్లం, బయట మానేయడాలు తెచ్చుకోవడాలు దొరకడం బాగుంటుంది. బాగా ప్రాబ్లం, లేబర్ ప్రాబ్లం బాగుంటుంది. వస్తే మాకు పండగలు ఉండవు. నీళ్ళు కొట్టుకుంటాం, ఈ 4 రోజులు ఎలా సర్వ్ చేయాలి, ఎలా లైన్ చేయాలనేది అందరూ వెళ్ళిపోతారు. ఒకరోజు మొక్కలకి నీళ్ళు సరిగా పోయినా, దాన్ని కంట్రోల్ చూడకపోయినా అది లీఫ్ డౌన్ అయిపోవడం, మొక్క ఎండిపోవడం, మొక్క ఎర్రబడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఆ 4 రోజులు మనం నిద్రాహారాలు లేకుండా చూసుకోవాలి. చాలామంది జనాలు ఏంటంటే అప్పుడు పండగకి వచ్చిన అందరూ కూడా జనాలు విపరీతంగా నర్సరీలు చూడటానికి వస్తారు. అప్పుడు చూసేవాళ్ళకి అందంగా ఉండాలంటే మేము దాన్ని చాలా కష్టపడి వాళ్ళందరినీ మళ్ళీ ఇలాగే వెళ్ళకండి అలాగే వెళ్ళకండి అని కొంతమంది వెళ్ళిపోయినా మళ్ళీ నైట్ మేమే వాటరింగ్ చేసుకుని దాన్ని అలా నిలబెట్టుకుని పొద్దున్న వచ్చి వాళ్ళ చూసే టైంకి మేము ప్రజెంటేషన్ అప్ చెప్పాలి. ఇప్పుడు నా క్వశ్చన్, ఇప్పుడు మీ దగ్గర 200 మందిలో మీరు 35 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా అలా మీతో పాటు ఉన్న వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎప్పటికప్పుడు మారిపోతున్నారా? అండి కొంతమంది మన కరోనాలో చనిపోయారు. అయ్యో, ఓకే. అంటే పాత అప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇక్కడ నేర్చుకొని వాళ్ళు ఓన్గా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారా? ఇక్కడ మీ దగ్గర పనిచేసి వాళ్ళు సొంతగా నర్సులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? అలాగే ఉన్నారు. అలా ఉన్నారు కానీ తక్కువ మంది ఉంటారు. అలా కూడా ఉంటారు. ఇక్కడ పనిచేసి బయట వేరేగా పెట్టేసుకోరు. ఉందండి, ఆల్రెడీ నేర్చుకుని బయటకు వెళ్ళి అది అంచెలంచెలుగా డెవలప్ అయ్యే విధానం కూడా ఉంది. మీ మొక్కలు ఇప్పుడు చూశాను, దానికి ఎవరో మీకు చేశారు. ఎవరితో చేయిస్తారు మీరు అవన్నీ? రాయి మీద చెక్కడం, రాయి మీద పెట్టడం, కార్వింగ్ చేసి పెట్టడం, అవన్నీ ఎవరు చేస్తారు? అవన్నీ మేమేండి ఇక్కడ మామూలుగా అది సముద్రం అడుగునే అక్కడ ఉంటుంది. కోరల్ స్టోన్స్ తెచ్చి చేస్తున్నారు, దాన్ని డ్రిల్ చేసి చేస్తున్నారు. మిషన్ మీద వర్క్ మామూలుగా వినయ్ చూస్తాడండి. అది వినయ్కి తెలుసండి, చెప్తాను. వినాయక్ తెలుసా అని అడుగుతానండి. అయితే ఎందుకంటే అది బాన్సాయ్ అన్నది ఎవరో ఒకరు చేస్తే దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది కూడా నేర్చుకున్నాడండి వినాయక్, బాన్సాయ్ క్లాస్ తీసుకుని నేర్చుకున్నాడు. ఓకే సార్, రియల్గా మంచి టైం ఇచ్చారు మీరు. మాకు మంచిగా మీ గార్డెన్ చూపించారు. మా ప్రేక్షకులందరికీ మీ గార్డెన్ చూపించే అవకాశం కలిగించారు. రియల్గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ నాన్నగారికి వచ్చిన అవార్డు. నాన్నగారు ఇచ్చింది ఎవరు సార్?
ఈయన మామూలుగా నందకుమార్ గారు అని ఐఏఎస్ అండి, ఢిల్లీ ఎన్డీడీబీ చైర్మన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇది రిసీవింగ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అది మామూలుగా మదర్ తెరీసా అవార్డు వచ్చింది. బండారు దత్తాత్రేయ గారు, చంద్రబాబు నాయుడు గారు, అబ్బాయి అండి వెంకటేష్. ఇది బెస్ట్ పర్ఫార్మర్ అయ్యప్పన్, సెక్రటరీ ఆఫ్ డీజేసీఆర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది అర్ధర్ కాటన్ లైఫ్ టైమ్ అవార్డు, హైదరాబాద్ అండి. ఇది మామూలుగా ఆనరబుల్ మినిస్టర్ అగ్రికల్చర్ అండి, శరద్ పవార్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్జున్ దాస్ అగర్వాల్ అవార్డు అండి. ఈ రాజీవ్ గాంధీ ఎక్సలెన్సీ అవార్డు అండి. ఈ మినిస్టర్ మోటమ్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక. ఇది కర్ణాటక ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది అవార్డు. ఇది రాజమండ్రిలో వచ్చింది, తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చింది. నాన్నగారిది నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న బుక్ రాశారండి. ఇది మన వెంకయ్యనాయుడు గారు, ఇది ఆయన ఫాదర్ గారి గురించి బుక్లో రాసి వెంకయ్యనాయుడు గారు రిలీజ్ చేశారు బుక్. వెంకయ్యనాయుడు గారు అది మన ఇది జగన్ గారు ఇచ్చారండి. అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాన్నగారు పోయాక ఇస్తే తమ్ముడు తీసుకున్నాడు. నాన్నగారు చనిపోయాక తమ్ముడు ఇది. ఓకే ఓకే మామూలుగా కొంత మనీ అది ఇచ్చారు. ఓకే. చంద్రబాబుతో ఉంది, జగన్ గారితో ఉంది. ఓకే. ఇది అగ్రికల్చర్ సొసైటీ రీసెర్చ్ అండ్ బోర్డు, పోసా, న్యూఢిల్లీ. ఓకే. ఇది ఢిల్లీ అవార్డు, ఇది ఆంధ్రప్రదేశ్ అవార్డు ఇక్కడ నుంచి వచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మంగమ్మ గారు మనవడు అండి, సినిమా స్టార్టింగ్ పిక్చర్ అది ఫస్ట్ పిక్చర్. మంగమ్మ గారు మనవడు కదా సార్? మంగమ్మ గారు మనవడు. ఇవ్వండి భానుమతి అండి, అదిలో నేను భానుమతి కదా. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు ఆల్మోస్ట్ 20 ఏళ్ళ దగ్గరలో ఉన్నట్టు అంతే. అంతే అండి, 19 అలా ఉంటుంది. 19 ఇయర్స్లో తీసుకున్నది. వాణిశ్రీ గారితో ఫిల్మ్ యాక్టర్, ప్రేమికుడు. ఓకే. అశ్విని దత్ గారు అంటే ఫస్ట్ రామానాయుడుది, శోభన్ బాబుది, అల్లు రామలింగ గారిది, ఈయన రవిబాబు గారు, అక్కడ అశ్విని దత్. ఓకే. కోదండ రామరెడ్డి. ఓకే ఓకే. కోదండ రామరెడ్డి గారిది హిమ్మత్వాలండి. ఫ్రెండ్స్, మన అందాల నటి శ్రీదేవి తోటి వాళ్ళ నాన్నగారి ఫోటో. ఇక్కడ కోదండ రామరెడ్డి గారు, ఇక్కడ అశ్విని దత్ గారు తనికల భరణి. ఇది నర్సరీలోనే దిగారు. ఇది మన గార్డెన్లో తనికల భరణి గారు. మామగారు మంచి సినిమా అది. మామగారు ఇది కూడా ఈ తోటలో జరిగిందా సార్? మామగారిది. ఓకే. అలీ గారి షూటింగ్ అయింది ఇక్కడ, అంతే కదా? ఈ నాగార్జున గారు డైరెక్ట్ పర్చేజ్కి వచ్చారండి. అప్పుడు నాగార్జున గారు ఇక్కడ నర్సరీలో కొన్నారు మొక్క. ఓ నైస్. అంటే ఇక్కడ షూటింగ్ అయినప్పుడు వచ్చి వాళ్ళు చూసి వెళ్ళి విజిట్ అయ్యి కొంటుంటారు, అంతే కదా? పరిచయాలు అంతే. చిరంజీవి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, మినిస్టర్ రామానాయుడు. ఓకే. మామూలుగా మన రావళి, సురేష్, రంభ, ఇదన్నా ముత్యాల సుబ్బయ్య. ఓకే డన్. సూపర్ సార్. మా అబ్బాయి. మీ పెద్ద అబ్బాయ? మామూలు రాఘవేంద్రరావు గారు కూడా చాలా చేరు. తర్వాత ఈవి సత్యనారాయణ, మన శ్రీ ప్రసాద్. ఓకే. డిపి. ఓకే. తర్వాత మన శర్వానంద్ ఈవి జయప్రద గారు, ఫిల్మ్ యాక్టర్స్. ఇది కూడా షూటింగ్ ఎక్కడెక్కడ అయిందా? అది మామూలుగా సుమన్ గారు షూటింగ్ అయింది అక్కడ. రాజశేఖర్ గారిది. తర్వాత అనుష్క గారు, ఇవి కూడా అనుష్క గారిది ఎక్కడండి? ప్లాంట్స్కి వచ్చారండి. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే. త్రివిక్రమ్ గారు, రాఘవేంద్రరావు గారు. అది త్రివిక్రమ్ గారు, అది రాఘవేంద్రరావు గారు. ఓకే నైస్. ఇది భీష్మ అండి. ఇదే అండి, ఇంకా ఉన్నాయి. తర్వాత మాన్నయ్య అండి, అదేమో మామూలుగా రవళి, వెంకటేష్ గారి సినిమా అండి. రవళి. ఇది మీ అబ్బాయి కదా? మా వెంకటేష్ అండి. వెంకటేష్ వినయ్, ఇద్దరు చూసుకోండి. వినయ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పల్లా వెంకన్న నర్సరీ కంప్లీట్గా టూర్ చూద్దాం. ఎందుకంటే ఇది పెద్ద నర్సరీ, 150 ఏకర్స్లో ఉంది. దీన్ని నేను 1 నైట్లో ఒక వీడియోలో కవర్ చేయలేను. సో మీరు అర్థం చేసుకుంటారు. ఈ వీడియోని మనం మ్యాక్సిమం కవర్ చేస్తాం. ఇందులో మనం బాన్సాయ్ కవర్ చేస్తాం, ఇండోర్ కవర్ చేస్తాం, ఆర్నమెంటల్ కవర్ చేస్తాం, ఎగ్జాటిక్ కవర్ చేస్తాం, హ్యాంగింగ్ కవర్ చేస్తాం, అలాగే వర్టికల్ గార్డెన్స్ అన్నీ కవర్ చేస్తాం. బట్ ఇన్ డీటెయిల్డ్గా మీకు
నెక్స్ట్ వీడియోలో క్లియర్గా వాటి ప్రైజెస్ ఎంత ఉంటాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కంట్రీ నుంచి వచ్చాయి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు వస్తాయి. లెట్స్ గో.
థర్డ్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్కి క్యారీ అవుతుంది ఈ లెగసీ. ఇక్కడ పల్లా వినయ్ గారు అలాగే పల్లా వెంకటేష్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఈ బాధ్యతలు తీసుకొని ఇప్పుడున్న కాంపిటీషను, ఇప్పుడున్న ఛాలెంజెస్ని వాళ్ళ ఎడ్యుకేషన్ తోటి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలన్నది వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటల ద్వారా మనం వినడమే కాకుండా వీళ్ళు ఇప్పుడు వినయ్ గారు మనకి గార్డెన్ మొత్తం తీసుకెళ్ళి ఆ ఎక్సాటిక్ ప్లాంట్స్, మన ఇండోర్ ప్లాంట్స్ గురించి, బాన్సాయిల్ గురించి మనకు వివరిస్తారు. అలాగే మనకి ఎవరికైనా ప్రైజెస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆయన అడుగుదాం, ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ మొత్తం గార్డెన్ వీలైనంత వరకు కవర్ చేసాం, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశాను. మీకు ఇన్ డీటెయిల్డ్గా మీకు పార్ట్ 2లో క్లియర్గా ప్రైజెస్, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారితో ప్రైజెస్ చెప్తాం. అట్ ద సేమ్ టైం ఆ మొక్క స్పీషియస్, ఎక్సాటిక్, ఏ కంట్రీ నుంచి వచ్చాయి, ఇవన్నీ డీటెయిల్స్ మనం పార్ట్ 2లో చూద్దాం. డెఫినెట్గా మీరు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఛానల్ ఫాలో అవ్వమనండి. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు, మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.